హాయ్ అందరికీ, వెల్కమ్ టు చిట్టి గారె. ఈరోజు నేను రాడిష్ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ కారంకి తగినట్లుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వేగినాక పక్కకి తీసుకోండి. ఇందులోనే 1/2 కేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రాడిష్ కూడా వేసి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే కుక్ అయినట్లు. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోండి. మరికొంత ఆయిల్ వేసి 5 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, చిన్న చింతపండు వేసి టొమాటో మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టొమాటోలు ఉడికిన తర్వాత చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, 7 నుంచి 8 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే రాడిష్ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. చల్లగా అయిన టొమాటోలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ కానీ ఉంటే అందులో వేసి దంచుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనికి మంచిగా తాలింపు పెట్టుకొని ఇడ్లీకి కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.